నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. సూర్యోస్మితలే. గురువుగారు, ఈ ఏడాది 2025ని గనక మనం ఉగాది తర్వాత నుంచి లెక్కల్లోకి తీసుకుంటే గనక ఇప్పుడు ఈ సంవత్సరంలో అష్టమ కానీ అర్ధాష్టమ కానీ ఏలినాటి శని కానీ ఈ ప్రభావాలు ఏ ఏ రాశుల వారికి ఎక్కువగా ఉన్నాయి, దాంతోపాటుగా వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్య విషయంలో కావచ్చు లేకుంటే ఆహారపు అలవాట్లలో కావచ్చు, ఎటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మాట్లాడింది శని, శనీశ్వరుడు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. అష్టమం అంటే అసలు అవి తెలియాలి. అష్టమం అంటే ఏంటి? అష్టమం, అష్ట అంటే 8 తెలుసా? అది కూడా తెలియదా? అష్ట అంటే 8, అర్ధాష్ట అంటే 4. అష్టచెమ్మ ఆడేవా చిన్నప్పుడు ఎప్పుడన్నా? అష్టాచెమ్మ అంటే 8, 4 బోర్లా పడితే 8, తెరలా పడితే 4 అంటే అష్టాచెమ్మ. ఇది అంటే చిన్నప్పుడు ఆట, చింతపెక్కల ఆటలు అలా గవ్వలతో ఆడే అష్టాచెమ్మ. ఈ అష్టమం అంటే డార్క్నెస్, చీకటి, ఏం జరుగుతుందో తెలియదు. ఆయుష్, మన లోపల అంటే ఈ భౌతిక దేహం కాకుండా లోపల ఉన్నటువంటి ఆత్మకారక తత్వం దీన్ని నడిపిస్తున్నటువంటిది అష్టమం. ఆయుర్దాయం, ఆయుష్, ఆయుష్ తీరింది, చిలక ఎగిరిపోయింది, ఇది నిర్జీవం అయిపోతుంది. ఇది 8. ఇక అర్ధ అంటే ఇందులో సగం 4 అంటే వాహనము, గృహాలు, తల్లి, ఇవి 4 మీద ఆధారపడి ఉంటాయి. అందుకని అర్ధాష్టమ శని అంటే ఈ 4 ఇబ్బంది వస్తుంది. అష్టమ శని అంటే మొదటికే మోసం వస్తుంది. ఇది తెలియాలి. ఇప్పుడు శని, శని అంటే ఎవరు? శనీశ్వరుల వారు, కర్మకారకుడు, మనం చేసే కర్మల్ని చూస్తున్నవాడు. ఏ కన్ను చూడదనా. అవును, మనం ఒక పాట విన్నాం, కర్మ చేసేటప్పుడు ఎవరు చూస్తలేదు అనుకుంటున్నావా? చీకట్లో చేస్తున్నాను, లైట్లు ఆర్పేసి చేస్తున్నాను అని చేస్తుంటే ఎక్కడో మనల్ని గమనించే ఒక కన్ను ఉంది. అది డార్క్నెస్, చీకటిలో ఉన్నటువంటి శనేశ్వరుల వారు, కర్మకారకుడు, కర్మని చూస్తూ ఉంటాడు. సూర్యనారాయణమూర్తి బ్రైట్నెస్, కర్మకి సాక్షి. అంటే సాక్షి ఎవరు అంటే చీకట్లో చేసాం, ఆ రోజు రాత్రి సూర్యోదయం అవలే, అప్పుడు సూర్యుడు ఎక్కడ చూశాడు? లోపల ఆత్మరూపంలో ఉన్నాడు ఆయన. మనం చేసే పని కర్మ, ఆ కర్మకి సాక్షి ఎవరు అంటే ఆత్మ. ఆత్మసాక్షిగా సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు నిజమే చెప్పాలి, ఎందుకంటే లోపల నువ్వు చెప్పేది అబద్ధం నాకు తెలుసురా అని అంటుంటుంది. ఇవి రెండిట్లకి ఉన్నటువంటి వ్యత్యాసం అనమాట. అందుకని అష్టమ, అర్ధాష్టమ. అష్టమం అంటేనేమో ప్రధానమైనటువంటి ప్రాణము, అర్ధాష్టమం అంటే సంచారం చేసే ప్రాణము. మనం చేసేటువంటి ప్రాణాయామాలు అర్ధాష్టమాలు, లోపల ప్రాణంగా ఉన్నది అష్టమం, ఆయుష్ అన్నమాట. అంటే ఇప్పటి వరకు నువ్వు జ్యోతిష్ శాస్త్రంలో అష్టమం అంటే ఒకలాగా, అర్ధాష్టమం అంటే ఒకలాగా చెప్పుంటారు. శరీరం ఒక రాశి చక్రం అయితే ఇది మేషం, కాళ్ళు మీనం. మన శరీరంలోనే జ్యోతిష్ చక్రానికి రాశి అంశానికి చక్రాలు ఉన్నాయి. ఇది ప్రధానం. ఇక్కడ ఇప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే 4 అర్ధాష్టమం, అది ధనస్సు రాశి. అష్టమం అంటే సింహరాశి. అష్టమ, అర్ధాష్టమ వీటి మీద ఆధారపడి ఉంది. ధనస్సు, మకరం, కుంభం, మీనం, చతుర్థం. సింహం నుంచి లెక్కేసుకుంటే సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, అష్టమం. ఈ సింహరాశి వాళ్ళకి, ధనస్సు రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం. అంటే కేవలం వాళ్ళకేనా? మనకు కూడా. మన శరీరంలో మేషం శిరస్సు అన్నం, మీనం కాళ్ళు అన్నం. అంటే కాళ్ళలో శని సంచారం జరుగుతుంది. దాని ప్రభావం పంచమ స్థానం గుండె మీద ఉంటుంది. హార్ట్ అటాకులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అందరికీ. సింహరాశి గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, లివర్కి సంబంధించిన సమస్యలు, మనలో ఆవేశాలు, ప్రేమలు తగ్గుతాయి, పరిపాలనలో ఇబ్బందులు వస్తాయి, నాయకులకు ఇబ్బందులు వస్తాయి. అంటే నాయకుడు అంటే ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారైన నాయకులు. మీ ఇంటికి హోమ్ మినిస్టర్ ఎవరు? మా అమ్మగారు. పైన అంటే వాళ్ళు కూడా నాయకులే కదా. అంటే వాళ్ళలో వచ్చేటువంటి వ్యత్యాసాలు.
అంటే ఎక్కడికక్కడ అన్వయించుకోవాలి. కేవలం పైన ఎక్కడో జరుగుతున్నటువంటి గ్రహస్థితి నాయకులు అంటే రాజకీయ నాయకులకి అలా కాదు, మనలో కూడా అవన్నీ ఉంటాయి A to Z. అందుకని ఆరోగ్య విషయంలో మనం చూసుకోవాల్సింది ఆవేశాలకి పోవద్దు, ప్రేమ లేకుండా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి, ఇది సింహం రాశి చెప్తుంది. అలాగే జెనెటికల్ డిజార్డర్స్, అరుగుదల చెడిపోవడం వల్ల షుగర్లు ఎక్కువైపోతాయి, క్యాన్సర్లు ప్రబలిపోతాయి. అలాగే కొత్తగా అంటే కొత్తది కాదు పాత వ్యాధి పార్కిన్సన్స్ అనే ఒక వ్యాధి విజృంభణ చేస్తుంది. అంటే వణుకుడు వ్యాధి అంటారు దాన్ని. ఇలా ఇంకా ఇలా వణుకుతూనే ఉండాలి, ఇంక పోదు ఇది జీవితాంతం ఇలా వణుకుతూనే ఉండాలి. ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రీజ్ అంటే పారాలైజ్, ఇంకా చెయ్యి ఇలా బిగుసుకుపోద్ది, ఇది సాగదు, కాంట్రాస్ట్ ఉండదు, అంటే ఫ్లెక్సిబిలిటీని కోల్పోతాం. మనం తినేది చాలా సాత్వికమై ఉండాలి, ఆరోగ్యకరంగా బాగుండాలి, ఇది ప్రధానంగా పెట్టుకోవాలి. ఇక ధనస్సు చతుర్థం అర్ధాష్టమ శని కదా, దాన్ని మనం ఎముకలకు సంబంధించిన క్యాన్సర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే బోన్ డెన్సిటీ పెరిగిపోతుంది, ఇలా పడితే అలా ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. కర్మ కదా శని కదా, జాగ్రత్తగా అంటే మనం తినే పదార్థాలను చూసుకోకపోవడం వల్ల క్యాన్సర్లు పెరగవచ్చు, షుగర్లు పెరగవచ్చు, పార్కిన్స్ అనే వ్యాధి రావచ్చు, మజిల్ వీక్నెస్ రావచ్చు. అలాగే బోన్ డెన్సిటీలు తగ్గిపోతాయి. మనం సరిగా అంటే కాల్షియం సంబంధించినటువంటి పాలు, నువ్వులు ఇలాంటివి కాల్షియం సంబంధించిన పదార్థాలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అంటే ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ధనుసుకు సంబంధించిన అంటే పొట్టకు సంబంధించిన భాగాలకు సంబంధించిన రుగ్మతలు, ఎముకలకు సంబంధించిన రుగ్మతలు మనలో కూడా పెరుగుతాయి. శనికి సంబంధించి కాళ్ళలో ఉన్నాడు కదా, ఎక్కువ నడవాలి, వాకింగ్ అవి బాగా చెయ్యాలి, అది ఆరోగ్యానికి మంచిది. కాల్షియం బాగా తీసుకోవాలి, పాలు బాగా తీసుకోవాలి, మాపులు పాలు తీసుకోవాలి, ఉదయం మజ్జిగ తీసుకోవాలి. ఈ విశ్వావసునామ సంవత్సరం ధార్మికంగా ధర్మబద్ధంగా, మన ధర్మం ఏంటి? హైందవ సంస్కృతి సాంప్రదాయ ధర్మం, హిందూ ధర్మం. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మీరు ఏమైనా చెప్పుకోండి అనవసరం, అందరూ హిందువులమే. ఇది కర్మభూమి, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచ దేశాలకి ప్రాణభిక్ష మనం పెడుతున్నాం భారతదేశం నుంచి. ఏ మతాల వల్ల కాదు. మీరు తీసుకోండి, ఒక చర్చ్ ప్రధానంగా తీసుకోండి, ఒక మసీద్ తీసుకోండి, లేదా మన అంటే 3 కామన్గా తీసుకుందాం. నువ్వు అన్నట్టు ఒక చర్చిని, ఒక మసీదుని, మన గోల్డెన్ టెంపుల్ లేకపోతే తిరుపతి. అన్న సంతర్పణ నిత్యాన్నదానం ఎక్కడ జరుగుతుందమ్మా? తిరుపతిలోనండి. మన హిందూ దేవాలయంలో మాక్సిమం నాకు చిన్న చిన్న దేవాలయం ఉన్నాయి, కనీసం వారానికి ఒకసారి అన్నదానం జరుగుద్ది అక్కడ. వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరికీ ఏ మతస్థుడు వచ్చినా ఏ కులస్థుడు వచ్చినా అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇవి జరిపించకపోతే, ఇవి జరుగుతున్నటువంటి క్షేత్రాలని పరిరక్షించకపోతే ఈ విశ్వావసునామ సంవత్సరం అందరినీ సంక నాకించేస్తుంది. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ప్రభావం అంటే కర్మ అన్నాను కదా, కర్మకారకుడు శని కదా. ఇప్పుడు ధర్మానికి పరీక్ష ఏర్పడిందమ్మా. మత విద్వేషాలు ఎక్కువైపోతున్నాయి. ఇది మన ధర్మం కాదు. సుఖంగా భారతదేశంలో అందరూ సుఖంగా ఉంటున్నారంటే దానికి కేవలం మన హిందూ దేవీ దేవాలయాలే. అక్కడే నిత్యాగ్నిహోత్రం జరుగుతుంది, అక్కడే అన్న సంతర్పణ జరుగుతుంది, అక్కడే సామరస్యము. అక్కడ అంటే ఆ అన్యమతస్థుల యొక్క పదాలు పక్కన పెడితే మనకి సంస్కృతము వ్యాకరణాలతో కూడిన పదాలే ఉంటాయి. ఓం నమ శివాయ, శివాయ నమః, ఓంకారం ఆది ప్రణవనాదం. అక్కడ జరిగే మంత్రోచ్చారణ ప్రకృతిలో వైపరీత్యాలు రాకుండా ఆపుతుంది. యజ్ఞయాగాది క్రతువులలో జరిగి నివేదన చేసేటువంటి ఘృతం ప్రకృతిని సమతుల్యపరుస్తుంది. ఇది అంటే ఇప్పుడు సింహరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా చేసుకోవాల్సింది, మీరు బాగుండడం కోసం నవగ్రహ దేవాలయాలు, శనికి తైలాభిషేకం, పూజలు. ఇది మరి మిగతా వాళ్ళందరూ కూడా కర్మ చెయ్యండి, సత్కర్మ చెయ్యండి, మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడండి. ఇది మన అందరినీ కాపాడుతుంది. సత్కర్మ చెయ్యకపోతే తప్పు, చెయ్యాలి. అష్టమ శని, అర్ధాష్టమ శని ఎవరికి ఉన్నాయి? ధనస్సు అంటే భాగ్యస్థానం, సహజ భాగ్యస్థానం. అది సింహం సహజ పంచమ స్థానం, విద్య, ప్రేమ, పిల్లలు.
సహజంగా అందరి జీవితాల్లో ఇవి సహజంగా జరిగేవి. అందుకని వీటికి ఇవి మాకు కావాలి అనుకునే వాళ్ళు ధర్మాన్ని పరిరక్షించాలి. ఆయన కర్మకారకుడు కదా, నువ్వు కర్మ నాకెందుకులే, వేరే వాళ్ళు ఎవరో చూసుకుంటారు, నా పని నేను చూసుకుంటున్నానుగా, నేను బాగున్నాను కదా, నువ్వు ధర్మానికి పాటుపడాలి. అప్పుడు మనం అందరం కూడా రక్షింపబడతాం. ఇది శని మనకి చెప్పేటువంటి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిల యొక్క ఫలితాలు. ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కోసం కాదు, వ్యవస్థలో జరుగుతుంటుంది కదా. చాలామందికి ధనుసు రాశి ఉంటుంది, చాలామందికి సింహరాశి ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది కదా. అవును. అందుకని అందరం బాగుండాలంటే మనం చేయాల్సింది కర్మ. అందరూ వాకింగ్ చేయాలి. సూర్యోదయానికి పూర్వమే లేచి అందరూ వాకింగ్ చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత సంధ్యావందనం చేయాలి. మనకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో యజ్ఞాలు జరిపించాలి, హోమాలు చేయించాలి. అదే మనందరికీ కూడా శ్రేయోదాయకం. నిజంగా గురుగారు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని అంటే అర్థం ఏంటి అనేది కూడా చాలా క్లారిటీగా వివరించారు ప్రతిదీ కూడా. ధన్యవాదాలు గురుగారు. సూర్యోస్మి తల్లి.